ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మరి ఒకసారి ప్రభు యేసు క్రీస్తు పేరట ప్రైజ్ ది లార్డ్ తెలియచేస్తూ ఉన్నాను, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ విధంగా మరి ఒకసారి ఈ శుక్రవారం రోజు దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు ఎంతగానో కృప చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి విలాప వాక్యముల్లో నుండి 5వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. మరి ఒకసారి ఆ వచనాన్ని చదువుకుని వాక్యాన్ని ప్రారంభించుకున్నాం. మమ్మను తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమస్యలు, ఈ బాధలు, మందిరానికి రాలేని స్థితి, మందిరములో సంఘముగా కూడటానికి వీలు లేని పరిస్థితి, ఆటో వాళ్ళు ఖరీదులు పెంచేశారు. ఎక్కి దిగడానికి 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇవన్నీ శ్రమలే. మనం అనుకుంటాం కాదు కరోనా ఒకటేనని. కరోనాని బట్టే ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక ఒత్తిళ్లు, ఉద్యోగాలు లేకపోవడం, జీతాలు రాకపోవడం, వ్యాపారాలు లేకపోవడం, ఇవన్నీ మనలను కృంగజేస్తూ ఉన్నాయి. ఈ శ్రమలన్నీ మన మెడల మీదకి ఎక్కేసినాయి. మనము అలసట చెంది ఉన్నాం. నిన్నటి దినం మనం నేర్చుకున్నాం, దేవుడు మనకు సమాధానాన్ని బహుమానంగా ఇస్తూ ఉన్నాడు. దేవుడు తన సమృద్ధి అయిన దీవెనలను, ఆశీర్వాదాలను మనకు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మరి ఇంకొక విషయాన్ని లేక 2 విషయాలను ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద అనుకొనును, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి అంటే పర్ఫెక్ట్ పీస్, పర్ఫెక్ట్. అందులో ఇంకా ఏ చుక్క ఉండదు, ఏ గీత ఉండదు. ఒక తెల్ల కాగితాన్ని తీసుకుంటే లేక ఒక తెల్లని వస్త్రం తీసుకుంటే ఇట్స్ పర్ఫెక్ట్, ఏ మచ్చ ఉండదు. దానికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క సమాధానం. పూర్ణ శాంతి గలవానిగా ఆయన మనలను పూర్ణ శాంతి గలవారిగా కాపాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కాపాడుతాడు, పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు. అలాగే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరిచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దూరస్తులను సమీపస్తులను దేవుడు మనందరి గురించి సృష్టి ఆరంభం నుండే సంకల్పం కలిగి ఉన్నాడు. రక్షణ సంకల్పం, సమాధాన సంకల్పం. దూరస్తులు అనగా మనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాస్తూ అంటున్నాడు, మునుపు మనము దూరస్తులను సమీపస్తులను
ఆయన ఒకటిగా చేస్తున్నాడు. యూదులు సమీపస్తులు, దేవునికి సమీపస్తులు యూదులు, దూరస్తులు మనలను అంటే దూరస్తులకు సమీపస్తులకు సమాధానము సమాధానము అని చెప్పి వారిని స్వస్థపరుస్తానంటున్నాడు. చూసారా, చాలా మంది అడుగుతా ఉంటారు కరోనా గురించి బైబిల్లో ఉందా అంటే. ఏమో కరోనా గురించి ఉందో లేదో తెలియదు, కానీ ఇది వేదనలకు ప్రారంభం అని మాత్రం ప్రభు చెప్పాడు. వేదనలు, చాలా కుటుంబాలకి వేదనలు, వీధులకు వేదనలు, గృహాల్లో వేదనలు, రెడ్ జోన్ చేసి పడేస్తున్నారు, కంటైన్మెంట్ జోన్ అంటున్నారు. ఏటో మనకు తెలియదు, ఎప్పుడు వినలేదు ఇటువంటి మాటలు. మనం ఎప్పుడైనా వింటే దావీదు మహారాజు గురించి విన్నాం, దావీదు మహాభక్తుడని విన్నాం, డేవిడ్ అని విన్నాం, కానీ మనము కోవిడ్ అనే మాట ఎప్పుడు వినలేదు. ఇప్పుడు ఎవడు నోరు తెరిచినా కోవిడ్ అంటారు. డేవిడ్ని మర్చిపోయారు, రాజైన దావీదును మర్చిపోయారు, కింగ్ డేవిడ్ని మర్చిపోయి ఈ రోగం కోవిడ్ని పట్టుకొని ఎలాడుతున్నారు. మీకు ఒక విషయం చెప్పనా, దేవుని బిడ్డలారా, మనం ఏది మాట్లాడతాం అదే మనకి సంభవిస్తుంది. బైబిల్లో ఉంది, నీ నోరు పలికిన దాని ప్రకారమే నీకు జరుగుద్ది. మనం కోవిడ్ గురించి ఆలోచించామంటే ఆ కోవిడ్ మనకు రాదు, కానీ దాని గురించిన వేదన ఎక్కువైపోద్ది. వరి నిద్రపడదు. ఊరు నాయన మన ఇంటి వెనకాలడికి ఉందంట కోవిడ్, మన ఇంటి ముందోడికి ఉందంట, అవతల మీదోడికి ఉందంట, రాజమండ్రి అంతా అయిపోతుందంట, ఏమో అవ్వదు అంట. ఆడి సంగతి నీకెందుకు? నీవు కోవిడ్ గురించి మాట్లాడక, నువ్వు డేవిడ్ కొడుకు కొరకు మాట్లాడు. డేవిడ్ కొడుకు అంటే యేసు ప్రభు, దావీదు కుమారుడైన యేసు ప్రభు గురించి మాట్లాడుకో, నీకు సమాధానం దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, ఈ ఫిబ్రవరి నెల వస్తే ప్రజలందరూ యవనస్తులు, మరి ముఖ్యంగా పెళ్లిగాని అమ్మాయిలు అబ్బాయిలు వ్యాలంటైన్స్ డే అంటారు, అంటే లవర్స్ డే అంట. ఓ లవర్స్ డే అని బీచ్ల్లో, గోదావరి ఒడ్డుల్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. సైతాన్ పండగలు చేసుకొని బుడగలు పెట్టుకొని ఐ లవ్ యూ అనుకుంటారు. అంత లవ్వే ఉండదు అక్కడ. ఒళ్ళంతా కొవ్వెట్టేసిన మాటలయ్యి. అప్పుడు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనేవారు. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే హ్యాపీ లేదు, ఇప్పుడు అంతా క్వారంటైనే. ఇప్పుడంతా క్వారంటైనే. ఎవడన్నా మాట్లాడితే చాలు, ఎవడైనా తుమ్మితే వాడిని క్వారంటైన్కి తీసుకుపోతారు. ఇందాకే ఎవరో ఫోన్ చేశారు, ఒక యవనస్తురాలు ఫోన్ చేసి, మా డాడీ గల్ఫ్ నుండి వస్తున్నారు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అని. ఏమ్మా ఎక్కడికి వస్తారంటే హైదరాబాద్ వస్తున్నారు అన్నారు. మరి హైదరాబాద్ నుండి ఎలాగొస్తున్నారు అంటే, రావట్లేదు డాడీ, అక్కడ మా నాన్నగారిని 14 days క్వారంటైన్లో పెట్టేస్తారట. చూసారా, క్వారంటైన్ అన్న రానోళ్ళకు కూడా క్వారంటైన్, కోవిడ్లు అంటున్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? సమాధానం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మన నోట్లో ఆ మాటలు రావాలి. ఏమండి, ఏంటి అక్కడ కరోనా ఎక్కువైపోయిందండి. ఒకడెవడో మన టీవీలో మాట్లాడుతూ కరోనా అన్నో రాగా అరోనా అంటున్నాడు. ఈ పేర్లు మనం ఎప్పుడు వినలేదు. కరోనా అని, క్వారంటైన్ అని, కోవిడ్ అని ఇవి వినలేదు.
దేవుని భక్తుడైన దావీదు గారి పేరు విన్నాం. డేవిడ్, సన్ ఆఫ్ డేవిడ్, యేసు ప్రభు. రే దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, వాటన్నిటి నుండి మీకు సమాధానం అనుగ్రహిస్తాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. యెహోవానైన నేను వారికి దేవుడై ఉందును, వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు. నా సేవకుడైన దావీదు. చూసారా, బైబిల్లో సేవకుడైన దావీదు, మై సర్వెంట్ డేవిడ్. బైబిల్లో కోవిడ్ లేదు. బైబిల్లో డేవిడ్ భక్తుడు ఉన్నాడు. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను. గమనించండి, నా సేవకుడైన దావీదు అంటే దావీదు కాదండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసు క్రీస్తు వంశావళి. ఆ తీమయి కుమారుడైన బర్తలోమై ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడా. 100 దయ్యాలు పట్టిని ఒకడిని. ఆ 100 దయ్యాలు ఏమని పిలుస్తున్నాయి? దేవుని కుమారుడా, మాతో నీకేమి పని. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని గూర్చి మాటలు మన నోట్లో రావాలి. దేవునిని గూర్చినటువంటి ప్రార్థనలు మన నోట్లో రావాలి. అంతేగాని వీటి గురించి ధ్యానించుకుంటే రాత్రి కూడా అయ్యే మనకి కల్లోకి వస్తాయి. ఇంత బంతులేసి దానికి ఇంత కొమ్ముల్లాగా ఇస్తే వాటి గురించి మాట్లాడుకుంటే అయ్యే కల్లోకి వస్తాయి. ఎలా వస్తాయంటే కొన్నిసార్లు మనకే వచ్చేసినట్టు, ఆ తెగులు వచ్చినట్టుగా కల వస్తుంది. ఆ కళ అలా రాకూడదు. మనకి వస్తుంది అంటే నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు దావీదు కుమారుడైన యేసు గురించి ఆలోచించు. నా సేవకుడైన దావీదు వారి మధ్యన అంటే మన మధ్యన, మన ఇంట్లో, మన బెడ్రూమ్ లో, మన వంటగదిలో, మనము సంచరించే ప్రాంతంలో, పని చేసుకునే ప్రాంతములో, ఉద్యోగం చేసుకునే ప్రాంతములో, వ్యాపారం చేసుకునే ప్రాంతములో ఆయన సంచరిస్తాడు. సంచరించి చదువు. యెహోవానైన నేను మాట ఇచ్చి యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థమైన నిబంధన. బైబిల్లో చాలా నిబంధనలు ఉన్నాయండి. మనకు తెలిసినవి 2: క్రొత్త నిబంధన, పాత నిబంధన. అయినా మనం పాత నిబంధన అనకూడదు. ఎందుకో తెలుసా? పాత నిబంధన కాదది. ఎందుకంటే ఆ నిబంధన ఇంకా వాడుకలో ఉంది. దేవుడు అబ్రహాముతోను అతని సంతానముతోను, ఇశ్రాయేలీయులతోను, యూదులతోను, 12 గోత్రముల వారితోను నిబంధన చేసి వారి నిబంధనలో ఆయన నిలవబడి ఉన్నాడు. కనుక పాత నిబంధన అనేదానికంటే మొదటి నిబంధన అంటే బాగుంటది. క్రొత్త నిబంధన అనొచ్చు, తప్పలేదు. ఎందుకంటే క్రొత్త నిబంధన మనతో నిబంధన చేశాడు. సర్వలోకంతో, విశ్వాసులతో, శిష్యులతో, యేసును ధరించుకున్న క్రైస్తవులమైన మనతో నూతన నిబంధన చేశాడు. ఆయన అన్నాడు, రక్తము వలనైన క్రొత్త నిబంధన. ప్రియ దేవుని బిడ్డలారా,
గమనించండి, ఆయన మనకు నిబంధన చేస్తున్నాడు. ఆదాముతో నిబంధన చేశాడు, నోవహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు, ఇస్సాకుతో నిబంధన చేశాడు, యాకోబుతో నిబంధన చేశాడు, యోసేపుతో నిబంధన చేశాడు, మోషేతో నిబంధన చేశాడు, ఇశ్రాయేలీయులతో నిబంధన చేశాడు, దావీదు గారితో నిబంధన చేశాడు. అనేక మందితో నిబంధన చేసుకుంటూ వస్తూ నిత్య నిబంధన చేశాడు. ధనస్సు అనే నిబంధన చేశాడు. ఆశీర్వదిస్తాను అని అబ్రాహాముతో నిబంధన చేశాడు. మనం నిబంధన జనులం, నిరీక్షణ ధనులం. గరుడగు యేసుని శిలువ రక్తపు సంబంధులం, నిబంధన జనులం. ఇక్కడ దేవుడు అంటున్నాడు సమాధానార్థమైన నిబంధన. ఏ నిబంధన? సమాధానార్థమైన నిబంధన. మామూలు నిబంధన కాదు ఇది. మనం అన్ని నిబంధనలు చేసేస్తూ ఉంటాం, నిబంధనలు సంతకాలు చేసేస్తూ ఉంటారు. దేశాలు దెబ్బలాడుకోము, పోట్లాడము అని నిబంధనలు చేసేస్తారు. చైనా వారు మన ఇండియాతో చాలా నిబంధనలు చేశారు, ఆ నిబంధనలన్నీ ఉల్లంఘిస్తున్నారు. పాకిస్తాన్ వారు ఇండియాతో చాలా నిబంధనలు చేశారు, ఆ నిబంధనలన్నీ ఉల్లంఘించేస్తున్నారు. కానీ దేవుడు మనతో సమాధానార్థమైన నిబంధన నేను వారితో చేయను. దేవుని బిడ్డలారా, పర్ఫెక్ట్ పీస్, సంపూర్ణమైన పరిపూర్ణమైన నిబంధన, పరిపూర్ణమైన సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. అందుకని ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం సంస్కారంలో పాలు పంపులు పొందే మనము ఈ సమాధానార్థమైన నిబంధనలో మనం పాలువారం అవ్వబోతున్నాం. దాని కొరకు మనము సిద్ధపడాలి. నీ హృదయం దేవునితో సమాధానం ఉండాలి. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను యోసేపు విషయంలో. యోసేపు దేవునితో సమాధానంగా ఉన్నాడు, అన్నదమ్ములతో సమాధానంగా, తల్లిదండ్రులతో సమాధానంగా ఉన్నాడు. తనలో తానికి సమాధానం ఉంది. అందుకే అంటాడు అన్నలతో, నేను దేవునికి భయపడువాడను. తనలో తనకు సమాధానం ఉంది కనుక ఆ మాట చెప్పగలుగుతున్నాడు. పర్ఫెక్ట్ పీస్, సంపూర్ణమైన సమాధానం. తర్వాత యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనములో కొన్ని మాటలు చూద్దాం. నది వలె ఉండే సమాధానం. కీర్తనలు 23వ కీర్తన 2వ వచనములో అంటాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఎక్కడ? శాంతికరమైన జలముల యొద్ద. రివర్, పీస్ లైక్ ఎ రివర్. సమాధానమైన నది. మీకు ఒక విషయం చెప్తాను. దావీదు గారు ఆ 23వ కీర్తన రాస్తూ అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దావీదు గారు గొర్రెల కాపరి. ఏ గొర్రెలు అంటే మనం రోడ్ల మీద చూసే వందలాది వేలాది గొర్రెలు కాదు. అప్పట్లో వాళ్ళ తండ్రి గారికి ఉండే గొర్రెలు తక్కువే, ఏమో ఎన్నో మనకు తెలియదు కానీ గొర్రెలు. ఆ గొర్రెలను నడిపిస్తూ అలాగ తోలుకెళ్ళిపోవాలి. 2 నెలలైనా 3 నెలలైనా అలాగే తోలుకొని వెళ్ళి ఎప్పటికో తిరిగి ఇంటికి వస్తాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ దావీదు గారు
ఆ కీర్తన రాయడానికి గల కారణం ఏంటో తెలుసా? యెహోవా, ఈ గొర్రెలకి నేను కాపరనే, నాకు నువ్వు కాపరవి. అది అక్కడ కాంటెక్స్ట్, ఆ సందర్భం అది. ఆ గొర్రెలను చూస్తూ వాటిని ఏ విధంగా కాపలా కాస్తున్నాడో అది దేవునితో పోల్చుకుంటున్నాడు. దేవా, నేను వాటికి కాపరని, నువ్వు నాకు కాపరవి. పచ్చిగా గల చోట్లకు నేను వాటిని నడిపిస్తాను, నువ్వు కూడా పచ్చిగా గల చోట్లకే నన్ను నడిపిస్తున్నావు. శాంతికరమైన జలముల యొద్దకు. ఈ గొర్రెలండి గలిబిలిగా ఉండే నీళ్లు త్రాగం. ఆ నీళ్లు శాంతిగా ఉండాలి, కదలకూడదు. నువ్వు గొర్రెల్లో నీళ్లు తాగుతున్నప్పుడు ఎప్పుడైనా చూడు, ఓ కర్ర పెట్టి ఆ నీళ్లు కదిలిపో తాగవు. ఒకవేళ నువ్వు ఇంట్లో పెంచుకున్న గొర్రెపిల్లని పెట్టి చూడు, బకెట్లో నీళ్లు పోసి, అది ప్రశాంతంగా ఉంటే తాగుద్ది. ఆ నీళ్ళు నిలగలగాని బకెట్ నిలగల కదులుపు తాగదు, మానేస్తుంది. ఎందుకంటే అది ప్రశాంతత కోరుకునేది. అలాగే నీ దేవుడు నిన్ను ప్రశాంతమైన శాంతికరమైన జలముల యొద్దకు, నది యొద్దకు నిన్ను నడిపిస్తాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ప్రియదేవుని బిడ్డలారా, నీకు క్షేమము నది వలె. క్షేమం అంటే ఏంటనుకుంటున్నారో? క్షామము వేరే, క్షేమము వేరే. క్షేమము అనగా సమాధానం. క్షేమంగా ఉండండి అంటాం. ఉత్తరాలు, పూర్వకాలం ఉత్తరాలు రాసుకునేవాళ్ళు, ఇప్పుడు రాయడం లే, ఇప్పుడు లేవు ఉత్తరాలు రాయడం. నేను బైబిల్ కాలేజీలో ఉంటున్నప్పుడు నాన్నగారికి ఉత్తరం రాశాను. నాన్నగారు, డాడీ, నేను ఇక్కడ క్షేమము, మీరును క్షేమముగా ఉన్నారు అనుకుంటున్నాను, నమ్ముతున్నాను అని రాస్తాం. అంటే ఏంటి? నేను ఇక్కడ సమాధానంగానే ఉన్నాను, మీరు కూడా సమాధానంగా ఉన్నారని, మంచిగా ఉన్నారని నమ్ముతున్నాను. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, సమాధానము నది వలె. మీకు గోదావరి నది ఉంది. మన భారతదేశంలో కొన్ని నదులు ఉన్నాయి. వాటికి ఏం పేర్లో తెలుసా? కొన్ని నదులకి జీవనదులు అని పేరు. అంటే జీవం ఉందనా? జీవం కాదు, అవి ప్రవహిస్తూ ఉంటాయి. కొన్ని నదులు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఒక నది ఉంటుంది, పెన్నా నది అని. అంత ఇసుక తప్పచ్చు, ఒక చుక్క నీరు ఉండదు అందులో. ఎప్పుడో వర్షాకాలం ఒకసారి ఉంటుంది అంతే. అది జీవనది కాదు, నిత్యము ప్రవహించేది కాదు. ఇది ప్రవహిస్తా ఉంటది. నదితో ఎందుకు పోల్చాడంటే, ప్రవక్త దేవుడు కూడా ఈ నది క్రొత్త నీరు వస్తుంటే పాత నీరు వెళ్ళిపోతా ఉంటది. అంటే క్రొత్త క్షేమము వస్తే, క్రొత్త ఆశీర్వాదం వస్తే, క్రొత్త సమాధానకర్త అయిన యేసు ప్రభు వస్తే మిగిలింది గో బ్యాక్, వెళ్ళిపోద్ది వెనక్కి. నది వలె నీకు క్షేమమును అనుగ్రహించే దేవుడు, సుఖమును అనుగ్రహించే దేవుడు. ఆ క్షేమము అనుగ్రహించే దేవుని బలలో నువ్వు పాలు పంపులు పొందబోతున్నావు. ఏ విధంగా పాలు పంపులు పొందాలి? సమాధానంగా పొందాలి, శాంతి కలిగి ఉండాలి. పీస్ ఈజ్ లైక్ ఎ రివర్. నది వలె ఉండేటటువంటి సమాధానం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13-14 వచనాలు ఈ విధంగా రాయబడింది. నీ పిల్లలందరూ యెహోవా చేత
ఉపదేశము నొందుదురు. నీ నీ పిల్లలకు పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. అధిక విశ్రాంతి కలుగును. నువ్వు నీతి గలదానివై నీవు నీతి గలదానివై స్థాపింపబడదువు. స్థాపింపబడుదువు. నువ్వు భయపడనక్కర్లేదు. నీవు భయపడనక్కర్లేదు. ఇక కిందకి మీరు చదువుకోండి. అక్కడ మనకు కావలసింది చూడండి. నీ బిడ్డలకు చదువుదాన మళ్ళీ ఒకసారి అన్నమాట. నీ పిల్లలందరూ నీ పిల్లలందరికీ, నీ బిడ్డలందరికీ యెహోవా చేత యెహోవా చేత ఉపదేశమునందుదురు. ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు నీ పిల్లలకు అధిక విశ్రాంతి అధిక విశ్రాంతి. మీరు అనుకుంటారు, నేను కూడా అనుకుంటా విశ్రాంతి అంటే పడుకోవడం అని. కాదు. విశ్రాంతి అంటే దేవునిలో శాంతి పొందుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 విశ్రాంతి, శ్రమల నుండి విశ్రాంతి, విడుదల, కరోనా నుండి విడుదల, కోవిడ్ నుండి విడుదల, క్వారంటైన్ నుండి విడుదల. క్వారంటైన్ అంటే మొదట్లో చాలా మంది భయపడిపోయారు. మన దగ్గర ఉంటాడు, నా దగ్గర ఉంటాడు, మా చర్చి బాబు నా దగ్గర పరిచర్య చేస్తాడు, చరణ్, ఇస్తేరమ్మ గారి మనవడు. క్వారంటైన్ అంటే చీకటి గది అని అన్నాడు నాతోటి. ఓరి నాయనా, చీకటి గది అంటారా బాబు? చీకటి గది కాదు, నిన్ను నీవు జాగ్రత్త భద్రపరచుకోవడం అంటారు. రే దేవుని బిడ్డలారా, క్వారంటైన్ ఇవన్నీ మనకి ఎప్పుడు వినలేదు బతుకులో. అయితే గమనించండి, నీ పిల్లలకు అధిక విశ్రాంతి అంటే ఏ తెగులు రాదు అని మనం పాడతాం కదా. ఏ తెగులు నీ గుడారం సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఆమె హల్లెలూయా, 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 ఆమె హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదిగో ఏ తెగులు నీకు రాదు. నీకు, నీ బిడ్డలకు, నీ సంతానానికి, నీ గృహంలో అధికమైన విశ్రాంతి, శాంతిని ప్రభువు అనుగ్రహిస్తాడు. శాంతి ప్రదాత అయినటువంటి యేసు, ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. గనుక ఇదిగో దేవుని బిడ్డలమైన మనము ఆ సమాధానకర్త అయిన యేసు మనతో మరణించి మన కొరకు తిరిగి లేచినటువంటి ఆ యేసు ప్రభుతో, సమాధానకర్త అయిన దేవుడు మనకు సమాధానం అనుగ్రహిస్తున్నాడు. మనము సమాధానములో కొనసాగాలి అంటే ఆయన శరీరములో, ఆయన శిలువలో కార్చిన రక్తములో మనము పాలు పొందాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు అంటున్నాడు, మత్తయి రాస్తూ ఉన్నాడు, ప్రభు అయిన యేసు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టును ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చాడు. అదే ప్రకారము భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, ఇది మీ కొరకును అనేకులైన ప్రజల కొరకును నూతన నిబంధన, క్రొత్త నిబంధన, నా రక్తము వలనైన నిబంధన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానార్థమైన నిబంధన అంటే రక్తము వలనైన నిబంధన. ఆయన మన కొరకు తన శరీరాన్ని, ఆయన మన కొరకు తన రక్తాన్ని సిలువలో ఆఖరి బొట్టు వరకు కార్చాడు. శరీరం అంతా నలగగొట్టుకున్నాడు. ఈ సమాధానార్థమైన
బలిగా ఆయన మన కొరకు అయిపోయాడు. సమాధానార్థమైన నిబంధన ప్రభు మనతో చేస్తూ ఉన్నాడు కనుక మనము ప్రభువులో ముందుకు సాగిపోవాలి. ప్రభువులో ముందుకు వెళ్ళాలి అంటే ఆయనలో పాలు పంపులు పొందాలి. రొట్టెలు ద్రాక్షరసములో మనం సిద్ధపడబోతున్నాం. ఆదివారం రేపు కాక ఎల్లుండా పునరుత్థాన ఆరాధనలో మనం అందరము చేరి ప్రభు బలలో పాలు పంపులు పొందబోతున్నాం. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు సంస్కార ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నప్పుడు సమాధానార్థంగా దానిలో పొందాలి. సమాధానార్థంగా దాన్ని తీసుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించడానికి వీల్లేదు. నీ దేవునితో సమాధానంగా ఉండాలి. నీ సహోదరి సహోదరులతో సమాధానంగా ఉండాలి. నీలో నీకు సమాధానం ఉండాలి. యోసేపును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం, భక్తుడైన దావీదును ఆశీర్వదించడానికి గల కారణం, అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేయడానికి గల కారణం సమాధానం. సమాధానం సమాధానం మనం సమాధానంతో ముందుకు సాగిపోదాం. ఈ సమాధానము మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, అది దేవుడు మానవులకి ఇచ్చిన బహుమానము. రెండవది సమృద్ధి అయిన సమాధానము. మూడవది సంపూర్ణమైన సమాధానం. నాలుగవది నది వలె నిత్యము ప్రవహించేది సమాధానం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము నిత్యము ఉండాలి అని, పరిశుద్ధులుగా ఉండాలి అని, సమాధానంగా ఉండాలి అని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మరి ఒకసారి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము ఆదివారం 5వ తారీఖు జూలై నెల 2020 సంవత్సరంలో నీ సన్నిధిలో పునరుత్థాన ఆరాధనలో పాలు పొంది మీ బల్లలో, మీ రొట్టెలో, లేక మీ శరీరములో, మీ రక్తములో పాలు పంపులు పొందడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ భయంకరమైన ఈ వ్యాధితో మనుషులు నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా కంగారు పడిపోతున్నారు. మనుషులు మా నెత్తి మీదకి, మా మెడల మీదకి ఎక్కేస్తున్నారు. అలసట కొంచెం కూడా లేదు, విశ్రాంతి కూడా లేదు. అటువంటి సమయంలో నీ విశ్రాంతిని బహుమానంగా మాకిచ్చారు, సమృద్ధిగా మాకిచ్చారు, పరిపూర్ణంగా మాకిచ్చారు, నది వలె మాకిచ్చారు. ప్రభా, మేము నీ సన్నిధిలో ముందుకు సాగిపోవడానికి కృప చూపించండి. మీ సమాధానంతో, మీ దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించండి. ఇదిగో ప్రభా, విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయములో నాటింపచేసి, ఫలింపచేసి, ప్రతి ఒక్క హృదయానికి నెమ్మదిని కలిగించండి, శాంతిని కలిగించండి, సమాధానాన్ని కలిగించండి. ప్రభా, క్షేమమును దయచేయండి. ప్రభా, ఈ సమయంలో ప్రత్యేకంగా మా బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నా. పేరు పేరు చొప్పున దీవించి, కాపాడి, ఆశీర్వదించండి. నీ సమాధానంతో, నీ దీవెనలతో నింపి మీరే కాపాడండి. ఇదిగో ఎవరెవరు ఏ అనారోగ్యాలతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. నా కుమార్తె గ్రేస్ను ప్రత్యేకంగా మీరు ముట్టి స్వస్థపరిచి బలపరచండి. తండ్రి, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, ఆ బిడ్డను మీరు బాగు చెయ్యండి. అటువంటి స్థితిలో ఇంకా ఎవరెవరున్నారో వారందరినీ స్వస్థపరచండి. సంఘములో బలహీనులైన వారందరినీ స్వస్థపరచండి. తండ్రి, పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించు. ఉద్యోగాలు లేక, జీతాలు లేక, పనులు లేక, ఆహారము లేక బిడ్డలు ఎంతో అలమటించిపోతున్నారు.
మీ సహాయం దయచేయండి. కరోనాను బట్టి ఎంతో మంది ఆ వ్యాధికి గురైపోతున్నారు. మీరు ముట్టి స్వస్థపరచండి. రోగులను బాగు చెయ్యండి. ఈ వాక్యంలో మీరు స్వస్థపరుస్తారని విన్నాం. మీరు స్వస్థపరచండి. డాక్టర్లను, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, వాలంటీర్లను, సచివాలయపు డిపార్ట్మెంట్ వారిని, నాయకులను, అధికారులను, ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. మంత్రులను, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి గారిని, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులను మీరు కాపాడి నడిపించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి నడిపించి మీ హస్తంలో భద్రపరచండి. కరోనాతో ఎఫెక్ట్ అయిన బిడ్డలను మీరు ముట్టి ప్రపంచ వ్యాప్తంగా మీ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. మీ సమాధానముతో, మీ దీవెనలతో నింపి నడిపించి కాపాడండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నా. మా సంఘంలో బలహీనులైన వారందరినీ మీరు స్వస్థపరచండి. మేము కూడా దేవా సుమారు 8 నెలల 10 రోజులు లాక్డౌన్లో ఉన్నాం. 12 రోజులు మమ్మల్ని అన్లాక్ చేయండి. మీ కృపను మాకు దయచేయండి. అధికారులకు మీ జ్ఞానము, దయను కలిగించి కృప చూపించండి. తండ్రి, నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి. రేపటి దినం ఉపవాస ప్రార్థనలో కూడా బిడ్డలకు వాక్యం అందించడానికి కృప చూపించండి. ఆదివారం ఆరాధనలో, పునరుత్థాన ఆరాధనలో మీరు ఉండండి. మేమందరము సమభాక్తంలో పాలు పొందడానికి కృప చూపించండి. అందరూ సిద్ధపడి రావడానికి, పెందలకడే రావడానికి కృప దయచేయండి. మహిమ మహిమ, ఘనత ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, మనతో నిరంతరం ఉండి నడిపించే పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆదరణ వాక్యం వింటున్న బిడలకు, యూట్యూబ్లో వీక్షిస్తున్న బిడలకు ఇప్పుడు నువ్వు ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మరి ఒకసారి శుభములు, ప్రైజ్ ది లార్డ్ తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్.